నట జీవిత విశేషాల గురించి మనం ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నాం. ఇప్పుడు గిరిబాబుతో ఉన్నటువంటి స్నేహం, దానికున్న విలువ, అలాగే స్నేహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం ఈ ఎపిసోడ్స్‌లో కూడా వివరించబోతున్నాం. గిరిబాబుతో ఉన్నటువంటి స్నేహం మనం చెప్పుకున్నప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ, విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద సినిమా తీసినా, అలాగే పద్మాలయ బ్యానర్ మీద సినిమా తీసినా, లేకపోతే పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ మీద సినిమా తీసినా, బయట నిర్మాతలతో సినిమా తీసినా, ఆ సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడు, శ్రీరస్తు అని రాసినప్పుడు ఆయన కోరుకునేది ఒకటే, ఇందులో గిరిబాబుకి క్యారెక్టర్ ఉందా? లేదా? ఉంటే పెట్టండి అని చెప్పేసి ఆ క్యారెక్టర్‌ని ఖచ్చితంగా పెట్టించేవాళ్ళు. అలాగే గిరిబాబుతోనే కాదు, గిరిబాబుతో కుటుంబ సభ్యులతో కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగేవాళ్ళు. అంతేకాదు, గిరిబాబుకి ఎంత స్నేహం ఉందో అది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్నేహం అయితే, మురళీమోహన్‌తో అయితే తను చదువుకున్నటువంటి రోజులు ఏలూరులో, అప్పటి నుంచి కూడా తనకి మంచి క్లాస్‌మేట్ అయినటువంటి మురళీమోహన్ అంటే కూడా, అప్పటికి ఆయన పేరు రాజబాబు. ఆయనంటే కూడా మంచి అభిమానం. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్. ఈ విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. గిరిబాబు సినిమా ప్రొడ్యూసర్‌గా ఆయన మారి 'దేవతలారా దీవించండి' అనేటువంటి సినిమా కూడా తీశారు. అలాగే చాలా సినిమాలకి ఆయన ఒక విధంగా చెప్పాలంటే కథకుడు కూడా. ఆయన మంచి కథ మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన ఫస్ట్ 'జయభేరి' అనేటువంటి ఒక సంస్థని స్థాపించి సినిమాలు తీశారు. 'సింహగర్జన' కూడా మీరు చూసుకుంటే అంతే కదా! అయితే ఈ 'జయభేరి' అనేటువంటి పేరు, అసలు పేరులోనే ఒక సార్థకత ఉంది. అక్కడ జయం భేరి అంటే జయాన్ని సంకేతించే ఒక మంచి పేరు. మురళీమోహన్ ఈ పేరు చూసి చాలా ఆశ్చర్యపోయారు. చాలా బాగుంది ఈ పేరు అని అనుకున్నారు కూడా. అనుకున్న తర్వాత ఒకరోజు ఈ సినిమాలు తీసేటువంటి క్రమంలో గిరిబాబు తన ప్రొడక్షన్‌లో మాధవి సినీ చిత్ర అని చెప్పేసి వేసుకున్నారు పేరు. ఇది గమనించినటువంటి మురళీమోహన్ గిరిబాబుని అడిగారు, అదేంటి జయభేరి కదా పేరు, మాధవి సినీ చిత్ర వేశారేంటి అని అడిగితే, ఏం లేదు మా అబ్బాయి పేరు మీద నేను పేరు పెట్టాను, అందుకని మాధవి సినీ చిత్ర అని వేశాను అని చెప్పి అడిగితే, మురళీమోహన్‌కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు జయభేరి అన్నది మరి బాగుంది కదా, ఇది నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచించారు. ఆలోచించి నెక్స్ట్ డే వెళ్ళి గిరిబాబుని అడిగారు, ఇలాగా నేను కూడా సినిమాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, నాకు ఈ 'జయభేరి' అనేటువంటి పేరు నచ్చింది, సో ఆ సంస్థ పేరు నేను పెట్టుకుంటాను, నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే ఆయనకి ఇవ్వటానికి ఆయనకి ఏమి అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే ప్రతిదీ కూడా ఆయన సూపర్ స్టార్ కృష్ణతో కన్సల్ట్ చేస్తారు. అది ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఎందుకంటే వాళ్ళు సినిమా కథ గురించి కానీ, ప్రొడక్షన్స్ వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ ఏవైనా సరే ఆయనతో డిస్కస్ చేసి కానీ కృష్ణ చేసేవారు కాదు. అలాగే గిరిబాబు కూడా చేసేవారు కాదు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఇలా మురళీమోహన్ ఇలా ప్రొడక్షన్ అడుగుతున్నారు, మరి ఏం చేద్దామని అడిగితే, గిరిబాబుకి అన్ని సలహాదారు సూపర్ స్టార్ కృష్ణే. అలాగే మురళీమోహన్ అంటే కూడా ఒక నమ్మకం, ఒక మంచి వ్యక్తి, అలాగే ఒక నిజాయితీ పరుడైన. కాబట్టి ఆయన వ్యక్తిత్వం ఆయన చదువుకున్న రోజుల నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణకి తెలుసు. నువ్వు వాడుకుంటావా ఈ బ్యానరు అని గిరిబాబుని అడిగారు. అడిగితే లేదు, ఇంక నుంచి నేను మాధవి సినీ చిత్రం మీదే తెద్దామని అనుకుంటున్నాను అంటే, పర్లేదు మాత్రం మంచి వ్యక్తి, నువ్వు 'జయభేరి' ఇవ్వచ్చు అని చెప్పి అంటే, సూపర్ స్టార్ కృష్ణ మీదటువంటి మాట మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ 'జయభేరి' అనేటువంటి సంస్థని మురళీమోహన్‌కి ఇవ్వటం జరిగింది. తర్వాత కాలంలో మురళీమోహన్ 'వారాలబ్బాయి', 'ఓ తండ్రి తీర్పు' ఇలాంటి సినిమాలన్నీ కూడా 'జయభేరి' మీదే తీశారు. అద్భుతమైన విజయాలు అందించారు. సో ఈ క్రమంలో ఏంటంటే, ప్రతి సినిమాలో కూడా గిరిబాబుని ఆయన పెట్టుకునేవారు. ఎందుకంటే అడిగిన వెంటనే కృష్ణతో సంప్రదించి తనకు ఆ బ్యానర్ ఇచ్చినందుకు, అలాగే గిరిబాబు మీద ఉన్న నమ్మకం, ఆయనకి కథ మీద ఉండే గ్రిప్పు, ప్రతిదీ కూడా ఎంతో డిస్కస్ చేసేవాళ్ళు, తన సినిమాలో పెట్టుకునేవాళ్ళు. అలాగా చాలా సినిమాల్లో మురళీమోహన్ సొంత సినిమాల్లో కూడా గిరిబాబు నటించారు. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే 'జయభేరి' ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అది ఎంతో ఎత్తుకు ఎదిగింది.
ఓ పక్కన ఆటోమొబైల్ ఇండస్ట్రీ జేబేరి ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా జేబేరి పేరు మీద ఉంది. అది కూడా అద్భుతమైన రాణింపు వచ్చింది. మురళీమోహన్ వ్యాపార సామ్రాజ్యం ఈరోజు మహోన్నత స్థాయికి వెళ్ళిందంటే మురళీమోహన్కున్నటువంటి కృషి, చిత్తశుద్ధి, వాళ్ళ సిబ్బంది అంకితభావం ఇవన్నీ ఒక పక్కన ఎత్తైతే ఆ పేరుకున్నటువంటి బలం ఇది కూడా ఒక కారణం. వీటన్నిటితో పాటు గిరిబాబుతో ఉన్నటువంటి స్నేహం, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆ రోజు ఇలా ఇవ్వచ్చు అని చెప్పిన సలహా ఇవన్నీ కలిసి ఈరోజు జేబేరి అగ్రస్థాయిని ఉంది అంటే కృష్ణ పేరును కూడా మనం ఒకసారి తలుచుకోక తప్పదు. కాబట్టి ఫ్రెండ్షిప్ని కోరుకొని వాళ్ళ మంచి గురించి ఎప్పుడూ పాటుపడేటువంటి వ్యక్తులు సమాజంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో అగ్రగణ్యుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణకి దొరికినటువంటి ఫ్రెండ్స్ కూడా మంచివాళ్ళు. గిరిబాబు, అలాగే మురళీమోహన్, ప్రభాకర్ రెడ్డి ఇలాంటి బాగా చదువుకున్న వాళ్ళు మంచివాళ్ళు ఆయనకి ఫ్రెండ్షిప్ దొరికారు. వాళ్ళు ఎప్పుడూ కూడా కలకాలం చిరస్థాయిగా గుర్తుండిపోతారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఎప్పుడు కూడా ఆచంద్రార్కం గుర్తుండిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ సంఘటన మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేస్తూ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.